కొల్లూరు నుండి రైడ్ తీసుకున్నాం అనుకోండి, షార్ట్ కట్ లో అయితే కలవ వెళ్ళిపోవచ్చు. మీలో ఎవరైనా ఈ షార్ట్ కట్ లో ఎప్పుడైనా కలవకి వెళ్ళారా? ఇదంతా సింగిల్ రోడ్. హైవే నుంచి కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడైతే ఒక గ్రామం కనపడుతూ ఉంది. ఇంతకీ ఇదే గ్రామం ఏంటుంది? ఈ రూట్ లో తరచూ తిరిగే వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. మనం కూడా చూసేద్దాం. హలో వెంకటరెడ్డిపల్లి. మనం ఇప్పటివరకు ఎవరు అనుకున్నాం కదా, ఇదే వెంకటరెడ్డిపల్లి. ఇదే వెంకటరెడ్డిపల్లి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఎంతమంది వెంకటరెడ్డిపల్లి వాళ్ళు ఉన్నారు? మీ ఊర్లో ప్రత్యేకతలు ఏంటో కూడా కామెంట్ చేయండి. ఈ రోడ్డుకి ఇరువైపులా కనిపించే చెట్లు పేరంటే మీకు తెలుసా? మా సైడ్ అయితే వీటిని కరతం చెట్లు అంటారు. కడప వాళ్ళు అయితే కంపకార చెట్లు అంటారు. వ్యవసాయ భూముల్లో కానివ్వండి, గ్రామాలలో ఇళ్ల మధ్యలో బీభత్సంగా పెరుగుతూ ఉంటాయి. మీరు ఏదైనా ఒక మంచి చెట్టును పెంచుకోవాలని చూసారనుకోండి, చెట్టు నాటి దానికి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటే గానీ ఆ చెట్టు మనం అనుకున్న విధంగా పెరుగుతుంది. కానీ ఈ కర్తం చెట్లు చూస్తే ఎవడు ఏనక్కర్లేదు గానీ వాటికి అయ్యే మలిచిపోతాయి, వాటికి అయ్యే పెద్ద పెద్ద వృక్షాలు అయిపోతా ఉంటాయి. అసలు ఈ చెట్లు ఇంతకు ముందు లేవు కదా, ఇప్పుడు ఇంత విపరీతంగా ఎక్కడి నుంచి వచ్చాయంటారు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? వెంకటరెడ్డిపల్లి కూడా ఆల్మోస్ట్ దాటేస్తా ఉన్నట్టున్నాము. ఒకసారి బండి పక్కన పెట్టేసి వెనక్కి తిరిగి చూద్దాం. ఈ వెంకటరెడ్డిపల్లిలో ఇక్కడ ఏదో గుడిలాగా కనిపిస్తా ఉంది, చూసారా? అంతకీ ఇది ఏ గుడి? ఎగ్జాక్ట్ గా ఈ గుడి దగ్గరే ఎక్కడైతే రోడ్డు కనపడుతుంది కదా, ఇదే కలవాయికి వెళ్ళే రూట్. లెఫ్ట్ వెళ్తే సోమశిల, రైట్ వెళ్తే కలవాయి. లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.